నమస్తులు. కేవలం ప్రెస్ మీట్ కోసమే ఇక్కడ ఆగాను. ఈలోపు కార్యకర్తలందరితో మాట్లాడదామని వచ్చాను. మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను. అక్కడి దరిదాపులోకి రాలేదు. అంటే 52 మంది చీఫ్ జస్టిసులు దేశంలో అవుతే 50 మందికి వర్తించిన ప్రోటోకాల్ కేవలం 2 దళిత చీఫ్ జస్టిసులకే దక్కలేదనడానికి సాక్ష్యం. ముందు బాలకృష్ణన్ గారు తన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు గవాయి గారికి అవమానం జరిగిన చరిత్ర కనిపిస్తుంది. అందుకు సాక్ష్యమే చూడండి. సీజేగా ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి సీజే గారి ఆవేదన వ్యక్తం చేశాడు. ముంబైలో సీజేకి గౌరవ చీఫ్ జస్టిస్ 2వ దళితుడు. మొత్తానికి 52 మందిలో 2వ దళితుడు గవాయి గారు అయిన తర్వాత వ్యవస్థలు ఆయనకు గౌరవం ఇవ్వలేదు, ప్రోటోకాల్ కూడా పాటించలేదు. తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత ముంబై నగరానికి వెళితే ఆ ముంబై నగరంలో కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా చీఫ్ సెక్రటరీ వచ్చి స్వాగతం పలకాలి. చీఫ్ సెక్రటరీ రాలే. డీజీపీ వచ్చి స్వాగతం పలకాలి. డీజీపీ గారు రాలే. కనీసం తను 2వ వ్యక్తి. అంతకుముందు కేజీ బాలకృష్ణన్ గారు కేరళ వాస్తవ్యుడు చీఫ్ జస్టిస్గా అయ్యాడు. ఇప్పుడు గవాయి గారు 2వ వ్యక్తి. మొత్తం 52 మంది చీఫ్ జస్టిస్లు అయ్యారు. కానీ దళితులు చీఫ్ జస్టిస్ స్థాయికి ఎదగడం అనేది జీర్ణించుకోలేని శక్తులు అంతకుముందు మొదటిసారి దళితుడు చీఫ్ జస్టిస్ అయిన సమయంలో గౌరవ బాలకృష్ణన్ గారి కూడా ప్రోటోకాల్ అధికారులు అమలు చేయలేకపోయిందని గతంలో ఆయన చాలా సందర్భంలో ఆవేదన, ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాలని దళితులందరూ పాల్గొనాలని, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని స్వతంత్రం నిలబెట్టేటోళ్ళు రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా పాల్గొనాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రజాస్వామిక భావాలు గల ప్రతి ఒక్కరు కూడా 17న జరగబోయే ఆ మహత్తరమైన కార్యక్రమం పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ఈ దేశంలో దళిత వర్గాల నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద సుప్రీంకోర్టులోనే దాడి జరిగి నిన్నటికి నెల రోజులు దాటిపోతున్నప్పటికీ దాడి చేసిన నిందితుడి మీద కేసు నమోదు చేయడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైంది. న్యాయ వ్యవస్థ నిర్లక్ష్యంగా ఉంది. మానవ హక్కుల కమిషన్ మౌనంగా ఉంది. దీనికి కారణం సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిసే కావచ్చునేమో కానీ అతను దళితుడు కావడమే వ్యవస్థలన్నీ మౌనంగా ఉండడానికి అసలు కారణమని మేము భావిస్తున్నాం. అందుకు నిరసనగా దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ తోటి దేశంలో దళితులందరినీ ఒక తాటి మీద తీసుకురావడం కోసం ఈ నెల 17న చలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది. జంతర్ మంతర్ వద్ద జరిగే మహా ఆత్మగౌరవ ప్రదర్శనలో మహాదలేకపోయినరు అని చెప్పి సీజే గారు తన సొంత రాష్ట్రమైన ముంబైలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటంటే 52 మంది చీఫ్ జస్టిస్లు అవుతే 50 మందికి వర్తింపజేసిన ప్రోటోకాల్ ఎందుకు 2కి మాత్రమే వర్తించలేదు? అంటే దళితులు ఒక ఉన్నత స్థాయికి ఎదగడాన్ని జీర్ణించుకోలేని స్వభావం గల వ్యక్తులు, శక్తులు ఉన్నారనే విషయం మనకు స్పష్టంగా రుజువు అవుతుంది. అదే సమయంలో చీఫ్ జస్టిస్గా గౌరవ గవాయి గారు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు చాలా మేలు చేశాడు. ఆ మేలును జీర్ణించుకోలేని శక్తులు కూడా ఆ కుట్రల ఫలితమే మొన్న జరిగిన దాడి.
స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, అదే సమయంలో గవాయి గారు చీఫ్ జస్టిస్ కాకముందు 51 మంది చీఫ్ జస్టిస్లు అయ్యారు. అందులో ఒకరు బాలకృష్ణ గారు కూడా అయ్యారు. కానీ 51 మంది చేయలేని ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మేలు గవాయి గారు చేశారు. మొదటిసారి చీఫ్ జస్టిస్ అయిన వెంటనే సుప్రీంకోర్టు పరిధిలో నాన్ జ్యుడిషియల్ ఉద్యోగాలన్నిటికీ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చరిత్రలో 52 మంది చీఫ్ జస్టిస్లు అవుతే కేవలం గవాయి గారు మాత్రమే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. అంటే తను ఎస్సీ ఎస్టీ బీసీల పక్షపాతినని తను నిరూపించుకున్నాడు. ఇది జీర్ణించుకోలేని శక్తులు ఆయన మీద దాడికి పాల్పడ్డారు. ఆయనకు గౌరవం ఇవ్వలేదు అనడానికి సాక్ష్యం, ప్రోటోకాల్ పాటించలేదు అనడానికి సాక్ష్యం, ఆయన సొంత రాష్ట్రంలో అధికారులు ఎవరు ఆయన దగ్గర రాకపోవడం. ఆయన ఎస్సీల ఎస్టీల బీసీల పక్షపాతి అనడానికి సాక్ష్యం, ఆయన రిజర్వేషన్లు అమలు జరగడం. ఇట్లాంటి పరిస్థితుల్లో దాడి చేస్తే దాడి గురైన వ్యక్తి చీఫ్ జస్టిస్ దాడి గురైన సందర్భంలో బాధితులే కేసు పెట్టాల్సిన అవసరం లేదు. పోలీసులకు అధికారం ఉంటుంది, మానవ హక్కుల కమిషన్కు అధికారం ఉంటుంది, న్యాయ వ్యవస్థకు అధికారం ఉంటుంది. బాధితులే కేసు పెట్టాల్సిన అవసరం లేదు. సుమోటో కేసులు నమోదు చేసే అధికారం, కోర్టు ధిక్కరణ కేసు అమలు చేసే అధికారం ఈ 3 వ్యవస్థలకు ఉన్నది. ఇక్కడ 3 వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి. అవుతుంటే పోలీస్ వ్యవస్థ కేసు పెట్టకపోవడానికి కారణమైంది. పోలీసులకు అధికారం ఉన్నది కేసు పెట్టడానికి. ఉదాహరణకు మొన్న 3 రోజుల క్రితం బీహార్ ఎన్నికల సందర్భంగా ఒక కేంద్ర మంత్రి పేదలను పోలింగ్ బూత్ వరకు రానియద్దు అని చెప్పి కేంద్ర మంత్రి లలన్ సింగ్ అనేటైన ఒక వ్యాఖ్య చేస్తే ఆ వాక్య ప్రచారం జరిగితే అన్ని రాజకీయ పార్టీలు ఆ వాక్యాన్ని ఖండించి పోలింగ్ బూత్ వరకు రానివ్వద్దనే వాక్య ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించినట్టయిందని, ఎన్నికల కమిషన్ నిబంధనలను ధిక్కరించినట్టయిందని చెప్పి ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి రాజకీయ పార్టీల నాయకులు అందరూ విమర్శలు పెడితే తమకు తాముగానే పాట్నా పోలీసులు కేంద్ర మంత్రి మీద కేసు పెట్టారు. అయితే ఉందో ఆ పోలీస్ యంత్రం దగ్గరకు వచ్చి ఎవరు ఫిర్యాదు చేయలే. పోలీస్ యంత్రం దగ్గరికి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరు ఫిర్యాదు చేయలే. పేపర్లో వార్తలను చూసి, ఛానల్స్లో వచ్చిన వార్తలను చూసి, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి పోలీసులు తమకు తాము కేంద్ర మంత్రి మీద కేసు పెట్టేశారు. అంటే ఒక మాట మాట్లాడిండి అని చెప్పి సుమోటో కేసుగా పోలీసులే ఒక కేంద్ర మంత్రి మీద నమోదు చేశారు. కానీ అదే చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులోనే బూటుతో దాడి చేస్తే, సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నది. ఇది దేశానికి తెలిసిన వార్త, ప్రపంచానికి తెలిసిన వార్త. కేంద్ర మంత్రి లలన్ సింగ్ మాట్లాడిన వార్త ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ పత్రికల్లో టీవీలో కొంత వచ్చేసింది. కానీ చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద జరిగిన దాడి వార్త దేశానికి ప్రపంచానికి తెలుసు, కానీ పోలీస్ స్టేషన్ మాత్రం మౌనంగా ఉన్నది. ఒక దిక్కు కేసు పెట్టగలిగింది, ఒక దిక్కు కేసు పెట్టకుండా మౌనంగా ఉన్నది. అంటే కేవలం చీఫ్ జస్టిస్ దళితుడు కావడం వల్లనే కేసు పెట్టలేదనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. అదే సమయంలో ఇక్కడ రెండో విషయం, మానవ హక్కుల కమిషన్ మౌనంగా ఇక్కడనే ఎందుకున్నది? మానవ హక్కుల కమిషన్ న్యాయ వ్యవస్థ ఎట్లా ఉన్నది, పోలీస్ యంత్రాంగం ఎట్లా ఉన్నది, మానవ హక్కుల కమిషన్ ఎట్లున్నదంటే దాడికి గురైంది దళితుడు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వ్యవస్థలన్నీ మౌనం దాల్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక చీఫ్ జస్టిస్ దళితుడి మీదనే దాడి జరిగితే పోలీసులు పట్టించుకోనప్పుడు, న్యాయ వ్యవస్థ పట్టించుకోనప్పుడు, మానవ హక్కుల కమిషన్ పట్టించుకోనప్పుడు ఇక సామాన్య దళితులకు రక్షణ ఎక్కడ ఉంటుంది, సామాన్య దళితులకు న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పి దేశంలో ఉండబడే 30 కోట్ల మంది దళితులు ఇవాళ ఆవేదనతో ఉన్నారు. ఈ దేశంలో ప్రస్తుత జనాభా పరంగా వచ్చేశారు, 20% దాటారు. దేశంలో ఇప్పుడు 30 కోట్ల మంది దళితులు ఉన్నారు. 30 కోట్ల మంది దళితుల ఆవేదన ఏంటంటే
ఒక దళితుడైన చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులోనే బూటుతో దాడి చేస్తే పోలీసులు కేసు ఎందుకు పెట్టట్లేదు? మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు ఎందుకు తీసుకోలేదు? న్యాయ వ్యవస్థ కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు తీసుకోలేదు అని చెప్పి ఆవేదనతో ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో దళితుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే శక్తులు ఈ దేశంలో ఉన్నారనే విషయం అర్థమవుతున్న సమయంలో దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసమే చలో ఢిల్లీకి నవంబర్ 15 ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాలని ప్రతి దళితుడు చలో ఢిల్లీ కార్యక్రమం పాల్గొనాలని, అదే సమయంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, గౌరవాన్ని నిలబెట్టడం కోసం చలో ఢిల్లీకి రావాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం, రాజ్యాంగాన్ని బలహీనం చేసే కుట్రలు జరుగుతున్న ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం కుల మతాలు రాజకీయాలకు అతీతంగా నవంబర్ 15న జరగబోయు ఢిల్లీలో జరగబోవు దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను, పిలుపునిస్తున్నాను. దేశంలో ఇప్పుడు 30 కోట్ల మంది దళితులు ఉన్నారు. 30 కోట్ల మంది దళితుల ఆవేదన ఏంటంటే, ఒక దళితుడైన చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులోనే బూటుతో దాడి చేస్తే పోలీసులు కేసు ఎందుకు పెట్టట్లేదు? మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు ఎందుకు తీసుకోలేదు? న్యాయ వ్యవస్థ కోర్టు ధిక్కరణ కేసు ఎందుకు తీసుకోలేదు అని చెప్పి ఆవేదనతో ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో దళితుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే శక్తులు ఈ దేశంలో ఉన్నారనే విషయం అర్థమవుతున్న సమయంలో దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసమే చలో ఢిల్లీకి నవంబర్ 15న పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాలని ప్రతి దళితుడు చలో ఢిల్లీ కార్యక్రమం పాల్గొనాలని, అదే సమయంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, గౌరవాన్ని నిలబెట్టడం కోసం చలో ఢిల్లీకి రావాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం, రాజ్యాంగాన్ని బలహీనం చేసే కుట్రలు జరుగుతున్న ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం కుల మతాలు రాజకీయాలకు అతీతంగా నవంబర్ 15న జరగబోయు ఢిల్లీలో జరగబోవు దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను, పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ.